దూరం ఉంటేనే మనం మంచిగా చూడు కరీంనగర్ ప్రజలందరికీ ముందుగా ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు 9వ డివిజన్ కార్పొరేటర్ పడిశెట్టి వసంతలక్ష్మి టేలా భూమన్న ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ కోతిరాంపూర్ మెయిన్ రోడ్ మీద ఉగాది పర్వదినం పురస్కరించుకొని అందరికీ కూడా ఉగాది పచ్చడితో పాటు భక్ష్యాలను కూడా పంపిణీ చేస్తూ గత 20-25 సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగిస్తూ అంటే చాలామంది పేదలు ఉండొచ్చు, రకరకాల కారణాల వల్ల పండుగ జరుపుకునే వాళ్ళు ఉండొచ్చు, సరైన సమయానికి పచ్చడి మరి భక్ష్యాలు చేసుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. వీళ్ళందరికీ కూడా మరి పండుగ సందర్భంగా అందరికీ పచ్చడి తాగించాలి, భక్ష్యాలు తినిపించాలనేటువంటి సదుద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం నిజంగా హర్షించదగ్గది. మరి దీంట్లో ఏదో తూతూ మంత్రంగా కాకుండా దాదాపు 500 మంది పైచిలుకు అందే విధంగా పచ్చడి కానీ భక్ష్యాలు కానీ ఏర్పాటు చేసి అందిస్తున్నందుకు మరొక్కసారి మా టేలా భూమన్నకు వసంతలక్ష్మి కార్పొరేటర్ వీళ్ళకు అభినందనలు తెలియజేస్తూ పండుగ రోజు ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నటువంటి మా టేలా భూమన్న మరి భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగిస్తూ మరి ఈ యొక్క మంచి సాంప్రదాయాన్ని భవిష్యత్తులో తప్పకుండా కొనసాగిస్తారని ఆశిస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన వీరికి అభినందనలు మరొకసారి తెలియజేస్తూ కరీంనగర్ ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్రజలకు మరియు మిత్రులకు శ్రేయోభిలాషులకు శ్రీ ప్రభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు టేలా భూమన్న వసంతలక్ష్మి గారుల ఆధ్వర్యంలో పచ్చడి పంపిణీ మరియు భక్ష్యాల కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తూ అలాగే ఈ సంవత్సరం ఏ విధంగా చేసినారో ప్రతి సంవత్సరం కూడా అదే విధంగా చేస్తూ ఈ యొక్క కోతిరాంపూర్ ప్రజలందరి మన్ననలు పొందాలని వారికి అందరికీ అందుబాటులో ఉండి అన్ని పండుగలు కూడా ఘనంగా నిర్వహించాలని భూమన్న గారిని కోరుతూ మరొక్కసారి కరీంనగర్ ప్రజలందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. గత 21 సంవత్సరం నుంచి అనగా 2005 మొదటిసారి గెలిచినప్పటి నుంచి ఒక స్నేహితుడు ఇచ్చిన స్ఫూర్తితోటి దీన్ని స్టార్ట్ చేసిన. ఎందుకనంటే కొందరు ఇళ్ళల్లో చేసుకొని వాళ్ళు ఉంటారు, కొందరు పండగ లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసమని ఈ యొక్క కార్యక్రమాన్ని నిలుగొండ రాములు అని నా మిత్రుడు ఉండే, ఆయన ఇచ్చిన సజెషన్ ద్వారా ఇది స్టార్ట్ చేసిన. 2005 నుంచి 2014 వరకు మేము ఉన్నత కాలం చేసినాం. ఆ తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా చేస్తారో అని చూసి వాళ్ళకి అప్పచెప్పినాం. తర్వాత మా ప్రభుత్వం రాగానే మళ్ళీ మేము గెలవంగానే ఇది స్టార్ట్ చేసినాం. అంటే దాదాపుగా 21 సంవత్సరం నుంచి ఇది నిరంతరంగా కొనసాగుతుంది. ఇట్టి కార్యక్రమాన్ని జీవితం ఉన్నంత వరకు కొనసాగిస్తా అని చెప్పి ఈ అందరికీ మరియు ఉగాది పండుగ కరీంనగర్ పట్టణకు మరియు 9వ డివిజన్ ప్రజలకు కోతిరాంపూర్ ప్రజలందరికీ పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు.